కేజీఎఫ్, పుష్ప, సలార్ లాంటి మాస్ మూవీ చూసినప్పుడు మనకి చాలా మజా వస్తుంది. కానీ అందులో ఒక చిన్న పాయింట్ మిస్ అవుతుంది. అదే రియల్ లైఫ్ కనెక్షన్. అంటే మనకి యాక్షన్ ఏదైతే చూపిస్తారో అది రియాలిటీకి అస్సలు సంబంధం ఉంది. అందుకే మనం ఆ ఎమోషన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వము. కానీ ఇవాళ నేను కెప్టెన్ మిల్లర్ మూవీ చూశాను మార్నింగ్. లిటరల్లీ నేను షాక్ అయిపోయినాను ఫిలిం సబ్జెక్ట్ చూసి. ఎందుకంటే ఈ మూవీలో యాక్షన్స్, ఎమోషన్స్ అన్ని రియల్ లో ఉన్నాయి కాబట్టి. ధనుష్ ఎట్లాంటి సబ్జెక్ట్ ని పిక్ చేసుకుంటాడంటే మనం థియేటర్ నుంచి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయి బయటకు వస్తాం. నెవర్ డిసప్పాయింటెడ్. ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఒక డెకాయిడ్ గురించి ఉంటుంది. డెకాయిడ్ అంటే దొంగ. ఆ దొంగ తలపైన 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ గవర్నమెంట్ 10,000 రూపాయల బహుమతి పెట్టింది. 1930లో తలపైన 10,000 బహుమతి ఉన్న డెకాయిడ్ అంతగా ఏం నేరం చేసినాడని మీరు అనుకుంటున్నారు? చిన్న రూమ్ లో 3 బ్రిటిష్ ఆఫీసర్స్ ని లాక్ చేసి బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు వాళ్ళపైన. 3 ఆఫీసర్లు 50 బుల్లెట్లు. అంత కోపం వాళ్ళపైన ఎందుకంటే వాంటెడ్ పోస్టర్ పైన ఓన్లీ మిల్లర్ అని రాసినందుకే క్యాప్టెన్ రాయలేదని చెప్పి 3 చంపేస్తాడు. హీరోకి క్యాప్టెన్ అనే ట్యాగ్ ఇచ్చింది కూడా బ్రిటిష్ గవర్నమెంట్. మన హీరో పాస్ట్ లో బ్రిటిష్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసిన హీరో డెకాయిడ్ గా ఎలా మారిండు అనేదే మెయిన్ స్టోరీ. కంప్లీట్ 2.5 గంటల మూవీ రన్ టైమ్ లో 1.5 అవర్ అంతా యాక్షన్ లోనే ఉంటుంది. కెప్టెన్ మిల్లర్ ని మనం ఒక వార్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. హైఫై సెట్స్ ఏమి ఉండవు. కంప్లీట్ రా అండ్ బ్రూటల్ గా ప్రజెంట్ చేసినారు. మూవీ స్టార్ట్ అయ్యి అసలైన పాయింట్ కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. 2.5 గంటల సినిమా రన్ టైమ్ లో 1.5 గంట కంప్లీట్ యాక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆసమ్ గా ఉంటుంది. మూవీలో మనము లవ్ డ్రామా అట్లాంటిది ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్లాంటి టైం పాస్ లేవి కెప్టెన్ మిల్లర్ చేయడు. కానీ ఈ మూవీలో ఎమోషన్స్ చాలా సాలిడ్ గా ఉంటాయి. స్పెషల్లీ క్యాస్ట్ ఇంకా రిలీజియన్ డిస్క్రిమినేషన్ అయినప్పుడు. సినిమాలో హీరో బ్యాక్ స్టోరీ ఎంత కన్విన్సింగ్ ఉంటుందంటే ఆయన చేసే బ్రూటల్ యాక్షన్ కి ఫుల్ సపోర్ట్ చేస్తాం మనం. నార్మల్ విలేజర్ టు డెకాయిడ్. ఈ సినిమాకు నేను 4/5 రేటింగ్ ఇస్తాను. ఫస్ట్ స్టార్ వచ్చేసి మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఇంకా మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్. సెకండ్ స్టార్ స్టోరీ ఇంకా స్టోరీ టెల్లింగ్ కి. సినిమాని మాస్ ఇంకా క్లాస్ లో అన్ని విధాలుగా మంచిగా చూపించినందుకు. 3వ స్టార్ వచ్చేసి యాక్టర్స్ లో పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ కి 100% న్యాయం చేసినారు. 4వ స్టార్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. 1930 ఇంకా 1940 సీన్స్ ని చాలా బాగా రీక్రియేట్ చేసినారు. -1 స్టార్ ఎందుకంటే స్టోరీ మనకు అక్కడక్కడ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇదే కెప్టెన్ మిల్లర్ రివ్యూ ఫ్రెండ్స్. ఈ మూవీ కనుక మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ ఇంకా షేర్, సబ్స్క్రైబ్ చేయండి.